హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30x50 ఈ డైమెన్షన్లు కట్టిన హౌస్ ఏదో చూస్తున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని కట్టుకోవడానికి ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం మనకి 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్స్ పోగా హౌస్ కండిషన్ మటుకు 1368 స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కండిషన్ జరుగుతుంది. ఈ 1368 ఎస్ఎఫ్టీకి కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ అదేవిధంగా పర్మిషన్ అది యాడ్ చేయలేదు. ఇది ఒకటి మీరు గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మన సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 520 నుంచి 550 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 330 రూపాయలు అనుకుంటే కనుక ఈ 520 బస్తాలకు గాను 1,70,600 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 5 నుంచి 5.5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 60,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 5 టన్నులకు గాను 3,25,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 80 నుంచి 90 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 1,800 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 2,000 రూపాయలు అనుకుంటే కనుక 80 టన్నులకు గాను 1,60,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 35 నుంచి 40 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 600 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక 35 టన్నులకు గాను 21,000 రూపాయల వరకు రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 20 mm అదేవిధంగా 40 mm అనేది 80 నుంచి 80 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 80 టన్నులకు గాను 52,000 రూపాయల వరకు కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయి అయినా కానీ సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఇది మొత్తం వచ్చేసి 2,000 నుంచి 2,100 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో రాయి ధర అనేది 17 నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 2,000 రాళ్ళకు గాను 36,000 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 18,000 నుంచి 19,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 18,000 ఇటుకలకు గాను 1,80,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన డోర్స్ విండోస్ చూసుకుందాం. యూపీఎస్ విండోస్ పెట్టుకున్నా కానీ లేదా మామూలు కిటికీలు పెట్టుకున్నా కానీ దీనికి అనేది 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్కి మార్బుల్ అయినా కానీ టైల్స్ అయినా కానీ లేదా బాత్రూమ్ ఫ్లోరింగ్కి కిచెన్ ప్లాట్ఫామ్కి మెట్లకి ఇది మొత్తం వచ్చేసి మనకి 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ టోటల్ మెటీరియల్ వచ్చేసి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన ఫాల్ సీలింగ్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మొత్తం మనకి 72,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి సేఫ్టీకి ఐరన్ గిర్లకి టోటల్ మనకి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 68,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ మెటల్ రైలింగ్ అయినా కానీ ఎలివేషన్ గ్లాస్ కానీ మొత్తం మనకి 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం పెయింటింగ్ వర్క్ చూసుకుందాం. పెయింటింగ్ వర్క్ అనేది మెటీరియల్కి లేబర్కి అనేది 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్ మెటీరియల్ అయితే ఇవి మొత్తం టోటల్ చూసుకున్నాక 16,05,600 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి 1368 ఎస్ఎఫ్టీకి గాను ఒక ఎస్ఎఫ్టీకి అనే 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. కొంచెం ఏరియా పెద్దగా ఉంది కాబట్టి 330 రూపాయల వరకు వేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ వచ్చేసి 4,51,440 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మన గొంతలు తీయడానికి మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఫుటింగ్స్కి పింతి బిమిక్ స్లాబ్కి కాలమ్స్కి మొత్తం వచ్చేసి మనకి 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ అనేది 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం మనకి టోటల్గా 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా మనకి లేబర్ కాస్ట్ ఇవి మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 7,66,440 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 16,05,600 ప్లస్ 7,66,440 రూపాయలు. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 23,72,040 రూపాయల వరకు అవుతుంది. దీనికన్నా మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనం 2,37,204 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 26,09,244 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మన స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే అంటే 1368 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 1,907 రూపాయల వరకు అవుతుందన్నమాట. అంటే మీకు గ్రౌండ్లో అయినా కానీ ఏరియా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీకు వచ్చేసి 1,900 నుంచి 2,000 రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్కి అయ్యే అవకాశం ఉంది. ఇది మీరు దగ్గర చేయించుకుంటే ఖర్చు అవుతుందన్నమాట. లేదా మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదా G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు ఒక 150 నుంచి 200 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.